నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ చూసినా వాహనాలు బాగా తిరుగుతుంటాయి. కొన్ని సమయాలలో చిన్న ప్రయాణానికే గంటల సమయం పడుతుంటుంది. ప్రభుత్వాలు కొన్ని రూట్లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రూట్స్ క్లియర్గా ఉండేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. అయితే ఈ బ్రిడ్జిల వల్ల వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది. కానీ ఇటీవలి కొందరు ఇంజనీర్లు చేసిన అద్భుత పనులు సోషల్ మీడియాలో తీవ్ర చర్చను రేకెత్తించాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వింత ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది. దీనిపై వెళ్లే వాహనదారులు తికమక పడటమే కాదు, కాస్త చూసుకోకపోతే చాలు ప్రమాదాలు సంభవించేలా కనిపించింది. తాజాగా మరో ఇంజనీర్ అద్భుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈసారి మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఫ్లైఓవర్ను ఏకంగా ఓ ఇంటి బాల్కనీ నుంచే నిర్మించారు. ఈ ఫోటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు అలా ఎలా కట్టావయ్యా బాబు అంటూ కామెంట్లను రాసుకొస్తున్నారు. నాగ్పూర్లోని అశోక్ చౌక్ దగ్గర ఈ ఫ్లైఓవర్ను అధికారులు నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్కు ఒక ఇంటి బాల్కనీ అడ్డుగా వచ్చింది. నిర్మిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్లైఓవర్ను ఆ బాల్కనీలో నుంచే నిర్మించారు. దీన్ని చూసిన స్థానికులు చాలా వరకు ఆశ్చర్యపోతున్నారు. 8వ అద్భుతం అని అంటున్నారు. భారత జాతీయ రహదారుల అథారిటీ నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఇంటి బాల్కనీ గుండా ఈ నిర్మాణం చేపట్టే ముందు ఎందుకు దీనిని గమనించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ బాల్కనీ ఫ్లైఓవర్ గురించి ఇంటి యజమాని అసహనం వ్యక్తం చేశారు. తాము అదే ఇంట్లో 6 తరాలుగా ఉంటున్నామని చెప్పారు. ఆ ఆస్తి దాదాపు 150 ఏళ్ల నాటిదని, ఇంటిని 25 ఏళ్ల క్రితం పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. కాగా ఫ్లైఓవర్ తమ బాల్కనీని ఆనుకుంటూ వెళ్లడం అభ్యంతరం లేదు, కానీ భద్రతా ప్రమాణాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు ఇంట్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే ఇంటి ప్లాన్కు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా అంటూ కొందరు సదరు యజమానిని ప్రశ్నించగా వారు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసిందే. కాగా ఈ ఫ్లైఓవర్ 9.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. దాదాపు 999 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. ఈ వివాదంపై మున్సిపల్ కార్పొరేషన్కు తెలిపామని, దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏదేమైనా ఇంట్లో నుంచి నిర్మాణం చేపట్టిన ఇంజనీర్నే చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సదరు ఇంటి యజమానులను అధికారికంగా ఖాళీ చేయించిన తర్వాతే ఈ నిర్మాణం చేస్తే అయిపోయేది కదా అంటున్నారు.